నమస్కారం. నేను మీ ఎరకల మహేందర్ గౌడ్. నేను నిన్న ఒక స్టేటస్ పెట్టిన ఏమని, అక్టోబర్ 18 తారీఖు స్వర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు తెలంగాణ చరిత్రలో అని ఒకటి పెట్టిన. దాని అర్థం ఏంటంటే, మనం ఏదాన్ని యుద్ధం చేయడానికి వెళ్ళినా లేకపోతే ఒక పోటీలో పాల్గొన్నా మనకు పోటీ చేయడానికి ఒక వ్యక్తి కంపల్సరీ కావాలి. పోటీలు ఎవరు లేకపోతే మనం పోటీ చేయలేము కూడా. మనం యుద్ధం చేయాలన్నా శత్రువు ఎవరో ఉంటేనే యుద్ధం చేయగలుగుతాం. శత్రువే లేనప్పుడు యుద్ధం ఎడికేం చేస్తాం. అదే మన అక్టోబర్ 18 రోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వింత సంఘటన. అదేంటంటే, మనకు శత్రువు ఎవరో తెలియదు. ఆ రోజు బీసీ రిజర్వేషన్ కొరకని ప్రతి ఒక్కరూ బంధకాలని ప్రకటిస్తే, అఖిలపక్షం బంధకాలను ప్రకటిస్తే ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అందులో ఎస్సీలు పాల్గొన్నారు, ఎస్టీలు పాల్గొన్నారు, మైనార్టీలు పాల్గొన్నారు, బీసీ సంఘాలు పాల్గొన్నాయి. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు పాల్గొన్నాయి. మళ్ళీ ఎవరి మీద ఈ శత్రుత్వం చూపించేది? మనం ఎవరి కొరకు పోరాడుతున్నాం? ఎవరి మీద పోరాడుతున్నాం? అసలు ఒక పర్థం ఏమని ఉందా? కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నామని కొద్దిసేపు అనుకున్నాం అనుకో, బీజేపీ అందులో పాల్గొన్నట్టు. పోనీ మొన్న హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే విధించినందుకు హైకోర్టు మీదనో సుప్రీంకోర్టు మీదనో మనం పోరాడుతున్నాం ఈ తెలంగాణ ఇదేంటి 42% రిజర్వేషన్ గురించి అంటే, అందులో లాయర్లు కూడా పాల్గొన్నారు. అసలు మనం ఎవరి మీద అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీసీలు అంటే ఒక మూర్ఖులు అన్నట్టు వీళ్ళు జమ కడతారు. మనను గొర్రెలలాగా చూస్తున్నారు. 42% నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదలుచుకుంటే అసెంబ్లీలో బిల్ పెట్టి పాస్ చేసిర్రా. అది తర్వాత నీ క్యాబినెట్లో ఉన్నారు కదా ఎవరైతే ఉన్నారో 42% బీసీలకు ఫస్ట్ నువ్వు మంత్రివర్గంలో చేర్చుకో. తర్వాత చేయవలసింది ఏంటంటే, అఖిల పక్షానికి ఢిల్లీకి తీసుకుపోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే కాదు, అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకొకటి కూడా ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందో అది ఇండియా కూటమి సెంట్రల్లో జాతీయ స్థాయిలో ఇండియా కూటమిగా ఏర్పడింది. అయితే మీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలందరినీ కూడా కలుపుకొని పోండి. ఫస్ట్ మాకు మద్దతు ఇవ్వమని వాళ్ళ దగ్గరకు పోయి, మంత్రులు వెళ్తారో మీ మన ముఖ్యమంత్రి గారు వెళ్తారో తెలియదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పండి, మన బాధ లేదని చెప్పండి. వాళ్ళు నిజంగానే సపోర్ట్ ఇచ్చారనుకో, అసెంబ్లీ పార్లమెంట్లో బిల్లు ప్రతిపక్ష పార్టీ కూడా పెట్టొచ్చు. అప్పుడు బీజేపీ వాళ్ళు ఇయ్యక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇయ్యలేదు అనుకో, వాళ్ళకి ఈసారి వచ్చిన 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు కూడా మళ్ళీ రావు. ఇప్పుడు కాదు, జీవితంలో కూడా రావని ఒక భయం ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అన్ని పార్టీలు కలుపుకొని, చిన్నోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళని ఏం లేదు, అన్ని పార్టీలు పాల్గొన్నాయి, అన్ని చేసినాయి. అది మనం ఒకరి మీద పోరాటం. అందులో కాంగ్రెస్ కూడా కొన్ని సందర్భాల్లో పాల్గొన్నది అనుకో. అట్లా అప్పుడు ఏం చేశారంటే, ఎవరైతే తెలంగాణ ఉద్యమం గురించి పోరాడిన వ్యక్తి ఉండో, నేను పేరు చెప్పిన అనుకో, ఆయనకు సపోర్టింగ్గా నేను మాట్లాడుతున్నానేమంటారు, అందుకే పేరు చెప్తాను నేను. ఏవైతే వ్యక్తి ఉండో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి, ప్రతి పార్టీల అధ్యక్షులతోటి ప్రతి ఒక్కరితో కలిసి లాస్ట్కు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇయ్యక తప్పని పరిస్థితి తీసుకొచ్చిండు. వాళ్ళ మెడల్ వంచి, కాంగ్రెస్ మెడల్ వంచి ప్రతిపక్ష పార్టీలతో అందరితో ఏకమై లాస్ట్ బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉండి కూడా ఫుల్ మద్దతు ఇస్తే, అక్కడ ఎట్లయినా పార్లమెంట్లో బిల్లు పెడితే పాస్ అయిపోతుంది, మేము దొంగలం అయిపోతాం అని చెప్పి కాంగ్రెస్ ఇచ్చింది. అలా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయవలసింది ఏంటంటే, ప్రతి ఒక్క పార్టీని కలవండి, ప్రతి ఒక్క రాష్ట్రంలో తిరగండి, ప్రతి ఒక్క పార్టీని కలవండి, చిన్న చితక పార్టీలను కలవండి. కలిసి మేము ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్నాం, మీరు మాకు మద్దతు ఇవ్వండి, రేపు పార్లమెంట్లో మేము పెట్టే బిల్ పెడితే మీరు మాకు మద్దతు ఇవ్వండి, ఓటింగ్లో పాల్గొనండి అనండి. అప్పుడు ఇప్పుడు ఏదైతే 527 సీట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అది కాకుండా బంధు అని ఎందుకయ్యా బంధు? ఇది మీరు ప్రజలను ఇబ్బంది పెట్టడానికే. ఇంకొకటి బంధులో కూడా ఒకటి నేను గమనించింది ఏంటి, నేను ఆ రోజు పోయి 2-3 ఇంటర్వ్యూలు కూడా చేసిన. అక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళు ఎవరైతే ఉండ్రో, నేను ఇది నొక్కి మరీ చెప్తున్నా, నార్త్ ఇండియన్ వారు ఎవరైతే ఉండ్రో ఆ రోజు మాత్రం బంధువులు ఎక్కడ పాల్గొనలేరు. వాళ్ళ హార్డ్వేర్ షాపులు కుళ్ళున్నాయి, బంగారు షాపులకు కుళ్ళున్నాయి, స్టేషనరీ షాపులు కుళ్ళున్నాయి, పెయింటింగ్ షాపులు కుళ్ళున్నాయి, వాళ్ళకు సంబంధించిన అన్ని కుళ్ళున్నాయి.
అంటే వారు మన మద్దతు ఇవ్వకపోవడం అనేది ఎందుకు? స్వచ్ఛందంగా బంద్ చేయొచ్చు. నేను కొన్ని ఇంటర్వ్యూలలో అడిగిన కొందరిని స్వచ్ఛందంగా బంద్ చేస్తే అయిపోతుంది కదా అని. ఎందుకు బంద్ చేస్తలేరు? అందరూ బీసీ రిజర్వేషన్ కావాలంటారు కానీ మళ్ళీ బంద్ ఎందుకు చేయలేదు? దాని మీద ప్రతి ఒక్క పార్టీలు కూడా దృష్టి సాధించాలి. నేను అనేది ఏంటంటే ఇక్కడ అన్ని పార్టీలు ఏంది, కుల సంఘాలు ఏంది, ఫస్ట్ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి గారు అందరిని పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. అది సక్సెస్ అయితేనే తెలంగాణలో బీసీ అనేది బీసీ 42% బీసీ సక్సెస్ అవుతుంది. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళకి మనకే ఐక్యత లేనప్పుడు మాత్రం సక్సెస్ కాదు. దాన్ని ఎప్పటికి కూడా మీరు సాధించలేరు. మమ్మల్ని బీసీలను మోసం చేయడానికే ఇదొక కపట నాటకం అని నేను అంటున్నా కూడా చాలా రోజుల నుంచి అంటున్నా. బీసీలను మోసం చేయడానికి ఇదొక కపట నాటకం అని. అందులో క్లారిటీ లేదు. బీసీలకు ఇస్తురా, ఎస్సీలకు ఇస్తురా, అందులో ముస్లిమ్స్కి ఎంత శాతం ఉందని కొందరు ముస్లిమ్స్లకు కూడా అందులో కలిపి అంటారు. మొన్న ఒక ఆయన అడవనే ముస్లింలో కూడా బీసీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలని. అదే పిచ్చోన్ లేక మాట్లాడుతావేమన్నా అనన్నా నేను. నువ్వు ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ అని సపరేట్ పెట్టినప్పుడు మళ్ళీ బీసీలను ఎందుకు కలుపుతావు అన్న అంటే అందులో బీసీలు ఉన్నంత మాత్రాన్ని అయిపోదు కదన్నా, అది పద్ధతి కాదన్నా అని చెప్పిన ఆయనకు. ఇక ఎక్స్ప్లెయిన్ చేసేంత టైము ఈ వీడియోలో ఉండదు. కానీ నేను మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు అఖిల పక్షాన్ని ఊకే ఢిల్లీకి తీసుకుపోయి 1000 కోట్లు ఖర్చు పెట్టకండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటే చెయ్యండి, ఇక్కడ ఉన్న అఖిల పక్షాన్ని అందరినీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అందరినీ ఒకటి చేయండి. కొన్ని సంఘాలు ఉన్నాయి, పేర్లు చెప్తే బాగుండదు, కులాల పేర్లు చెప్పుకొని బతుకుతున్నాయి, వాళ్ళ జీవితమే గడుస్తుంది దాంట్ల మీద, కానీ ఏం సాధించింది ఏం లేదు. మన మందకృష్ణ మాదిగ అన్నగారు ఎట్లయితే ఒకటే నిదానంతో పొయ్యిండు, అక్కడ సాధించిండు వర్గీకరణ అని. ప్రధానమంత్రి గారు కౌగిలించుకొని మరీ చెప్పిండు, కృష్ణ గారు నేను మీకు ఇస్తున్నా అని. ఆ టైప్లో మనం కావాలి. ఒక వ్యక్తి ఉండు బీసీల గురించి కొట్లాడుతుంటాడు, ఇవాళ ఈ పార్టీలు ఉంటాడు, తెల్లారితే ఏ పార్టీలు ఉంటాడు ఆయనకే తెలియదు. అలాంటి వ్యక్తిని మనం నమ్ముకొని పోతే మనకు న్యాయం ఏడే జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. నిజంగా నేను చెప్తున్నా కదా, ఆ రోజు మాత్రం చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి రిక్కించదగినది రోజు. అసలు ఎవరి మీద చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది మనకే క్లారిటీ లేదు. అందుకే నేను ఏమంటున్నా, అందరు కలిసి కలుపుకొని పోవాలి, అందరినీ కలుపుకోండి. అప్పుడే మనము నిజంగా 42% రిజర్వేషన్ సాధించాలంటే అప్పుడే సాధించగలుగుతాం. లేకపోతే సాధించలేము. జై బీసీ, జై జై బీసీ.